ఎవరు గొప్ప? ఒక నదీ తీర ప్రాంతంలో ఓ రైతు పొలంలో ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు పక్కపక్కనే మొలిచాయి. వాటిని గమనించిన రైతు మామిడి చెట్టుకు చక్కగా పాదు చేసి మంచి ఎరువు వేసి రోజు నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టు గురించి పట్టించుకునేవాడే కాదు. తాను గొప్పది కాబట్టి రైతు తన పట్ల శ్రద్ధ చూపుతున్నాడనే భావం మామిడి చెట్టులో కలిగింది. కొంచెం అహంకారం కూడా పెరిగింది. కాలక్రమంలో మామిడి చెట్టు, వేప చెట్టు పెరిగి పెద్దవయ్యాయి. ఎంచక్కా పూలు పూచి కాయలు కాసాయి. అయితే మామిడి పండ్లు మధురంగా ఉండగా వేప పండ్లు చేదుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలని ఇష్టపడి తింటూ ఉండటంతో మామిడికి మరింత గర్వం పెరిగి వేపతో మాట్లాడడమే మానేసింది. అది గమనించిన వేప, మామిడి గారు, ఏమిటి ఈ మధ్య నాతో మునుపట్లా మాట్లాడటం లేదు, అలా ఉండటం లేదు, ఎందుకు అనగానే మామిడి, నాకు నీకు ఏమి పోలిక? నీతో మాటలేంటి? అయినా మధురమైన తీయటి పండ్లనిచ్చే వృక్షాన్ని నేను, తినటానికి కూడా పనికిరాని చెడు ఫలాలు నీవి. నాకంటే తక్కువ దానివి, నీతో నాకు స్నేహమేంటి? మామిడి మాటలు విన్న వేప, నీవి మధుర ఫలాలైనంత మాత్రాన గొప్పదానివని మురిసిపోకు. నా విత్తనాలకు మంచి గిరాకీ ఉంది తెలుసా? అయినా అహంకారితో స్నేహం నాకు కూడా అవసరం లేదులే. అలా మామిడి వేప రోజు వాదులాడుకోవడం వాటి పక్కన నిలువెత్తుగా పెరిగి ఉన్న కొబ్బరి చెట్టు వింది. రెండిటి మధ్య మాటలు దానికి చిర్రెత్తిపోయి ఆ కొబ్బరి చెట్టు ఇలా అంది, అబ్బా ఆపండి మీ వాదులాట, వినలేకపోతున్నాను. వెంటనే మామిడి, అదేంటి కొబ్బరి గారు అలా విసుక్కుంటారు? మా ఇద్దరిలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చుకోలేకపోతుంటే అంది మామిడి. అది విని వేప, పోనీ మీరైనా చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు గొప్పో, దాంతో ఈ గొడవ తీరిపోతుంది, ఎవరి మానాన వాళ్ళం బతుకుతాం. వేప చెప్పింది విని కొబ్బరి వాళ్లతో ఇలా అంది, పిచ్చి మొక్కల్లారా, ఒకరు గొప్పేంటి, మరొకరు తక్కువేంటి? మన చెట్లు దేనికవే గొప్పవి. ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీ వాదులాట ఇంతటితో మానుకోండి అని మందలించింది. కానీ తమలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చి చెప్పమని నిలదీసింది మామిడి. అప్పుడు కొబ్బరి, సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, చెప్పాక మరి బాధపడకూడదు అంది. అలాగే అని తలూపాయి మామిడి వేప. నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు అని చెప్పుకొచ్చింది కొబ్బరి. ఎలా చెప్పగలవు అంటూ ప్రశ్నించింది మామిడి. దానికి బదులుగా కొబ్బరి ఇలా అంది, మధురమైన మామిడి ఫలాలు తినడానికి అందరూ ఇష్టపడతారు. తిన్నవారికి రుచిని, తృప్తిని ఇవ్వగలవు. మరి వేప పండ్లు తినడానికి చేదుగా ఉంటాయి. అయినా వేప విత్తనాలు ఔషధ గుణాలు కలిగి ఎన్నో వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటి మంచి లక్షణాలు కలిగిన వేపను ఉత్తమ చెట్టుగా నిర్ణయించాను. ఇక మీ ఇష్టం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది కొబ్బరి. వెంటనే మామిడి, అదేం లేదు, నీకు నేనంటే అసూయ, దానికి మద్దతుగా అలా చెప్పావు. నీ తీర్పును నేను అంగీకరించను అంది కోపంగా. కాలం అలా సాగిపోతూ ఉంది. కొన్నాళ్లకు మామిడికి అంతుపట్టని చీడపీడలు సోకాయి. మామిడికి పట్టిన తెగులు రైతు గమనించాడు. వెంటనే వేప చెట్టు క్రింద రాలి ఉన్న కాయలను బాగా దంచి పొడి చేసి
దానిని మామిడి చెట్టు మొదట్లో వేశాడు. దానితో మామిడి వేరుకు పట్టిన పురుగు నశించి తిరిగి మామిడి ఆరోగ్యంగా తయారైంది. అప్పుడు మామిడికి కనువిప్పు కలిగింది. కొబ్బరి చెట్టు చెప్పినట్లు తీపిని ఇవ్వడం గొప్ప కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం గొప్ప అన్న విషయాన్ని తెలుసుకుంది. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించి మునుపట్లాగే వేపతో తన స్నేహాన్ని కొనసాగించింది మామిడి. చూశారు కదూ, ఎదుటివారి గొప్ప గుణాలను తక్కువగా ఎంచకూడదు.